అన్న మీరు సారీ చెప్పడం కాదు నేనేమంటున్నా యూ కెన్ ఆస్క్ దెమ్ డెఫినెట్లీ ఐ ఆస్క్ హిమ్ అండ్ నెక్స్ట్ పాయింట్ అన్న ఇప్పుడు డిఎస్సి అని మీరు ఇంతకుముందు మాట్లాడారు డిఎస్సిలో ఉన్న పోస్టులు కూడా మీకు అవగాహన ఉన్నట్టుగానే మీరు చెప్పారు మరి మీరు మేనిఫెస్టోలో కావచ్చు డిఎస్సి 25,000 పోస్టులు ఇస్తామని చెప్పారు అవును మరి ఇచ్చిన పోస్టులు ఎన్ని అవును మరి మీరు చెప్పిన మాటకి మీరు కట్టుబడి లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు పోస్టులు ఇవని చెప్తా ఉన్నారు ఇవాళ మీరు ఒకసారి పేపర్లో చూస్తే కొత్తగా 208 పాఠశాలలు తెరవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మరి అక్కడ స్టాఫ్ కావాలి కదా అవును ఇవన్నీ డిఎస్సిలో మార్పులు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఓకే కాబట్టి పోస్టులు పెంచబోతుంది పెంచుతుంది కూడా ఓకే అన్న ముఖ్యంగా ఇప్పటివరకు మన నిరుద్యోగుల గురించి మాట్లాడినాం అన్న ఒకటి స్పష్టంగా మీరు జాబ్ క్యాలెండర్ ఈ టైం వరకు మేము ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఒక ప్యాటర్న్ ఫిక్స్ చేసుకుంటారు నేను ఒక షెడ్యూల్ ఇస్తారని చెప్తున్నా నేను నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇస్తే ఈ జాబ్ క్యాలెండర్ దాదాపుగా 1 year ఉంటుంది కాబట్టి 1 year లోపు అప్పటి నుంచి ఆ 1 year లోపు నోటిఫికేషన్స్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటారు నేను చెప్పినది అర్థమైంది కదా ఆగస్టులో ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు జూలై 1st వీక్ అట్లా జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం అప్పటి నుంచి 1 year జాబ్ క్యాలెండర్ అది ఉండొచ్చు అంటే మాక్సిమం నా ఆలోచన అది అంటే ముఖ్యమంత్రి గారు ఈ పర్టికులర్ డేట్ అని నాకు చెప్పలే కానీ ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో ఆయన పూర్తి అవగాహనతో ఉన్నాడు దాని విషయంలో ముందుకు పోవడానికి అన్న ఒకసారి లైవ్లో మీరు ఉన్నారన్న అప్పుడు ఎందుకంటే ఇవన్నీ చాలా చర్చాంశనీయమైనవి కాబట్టి నేను ఇక్కడ మీకు అడుగుతున్నా మీరు ముందున్నారు కాబట్టి మళ్ళీ మనకి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది ఇట్లా 1-to-1 మాట్లాడడం మీరు కూడా అన్న ఒకసారి నాకు అది నచ్చలేదు మరి దాని ముందు ఏం జరిగిందో నాకు తెలియదు రైతు బంధు గురించి ఎవరో కామెంట్ చేస్తే మీరు చెప్పుతోనే కొడతా అని చెప్పి మీరు డైరెక్ట్గా ముఖం మీద అన్నారన్న లైవ్లో మరి అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు అంటే ఆ బిట్టు వరకు అది అట్లా అనిపించచ్చు కానీ దాని ముందుది కొద్దిగా చూసినట్టే మీకు ఏదైనా కానీ అన్న ఎవడో అడిగిండన్న పోక్ చేసిండు మీకు క్వశ్చన్ చేసిండు మీరు ఇస్తా అని చెప్పి రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు మీరు మాట మీద లేరు మీరు దుర్మార్గులు అని చెప్తుంటారు నిజంగా దానికి చెప్పుతోనే కొడతా అనడం ఎంతవరకు కరెక్ట్ 200% కరెక్ట్ అది ఎట్లా ఎందుకు సమర్థించుకుంటున్నారు ఆ వీడియోని మీరు చూసి చెప్పండి మీరు చెప్పండి అన్న మీరు లైవ్ ఆ వీడియోని మీరు చూస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా ఈ స్కీమ్లలో పెట్టి అప్పనంగా కమిషన్లు కొట్టి వేల కోట్ల రూపాయలు తరలించుకున్నటువంటి వ్యక్తులు ఖజానా లూటీ చేసిపోయి రైతులకు రైతు బంధు వేరేందని చెప్పి వీళ్ళు అడుగుతా ఉంటే ఈ అడిగే హక్కు ఎక్కడిది ఇటువంటి వాళ్ళకు దుర్మార్గులకు వాళ్ళే అని మీకు ఎట్లా తెలుసు అడిగేది ఆ రోజు పేపర్లో వాళ్ళు రైతు బంధు ఎప్పుడు అని క్వశ్చన్ చేసినందుకు రైతులను కాదు ఇది వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు వచ్చినటువంటి వర్డ్ అది దానికి కేటీ రామారావు ఆడికే బిట్టు కట్ చేసుకొని పాపం ఆయన నయనానందం కోసం ఆయన ఇక ఏదో ప్రాపగండా ఇక ఇప్పటితోటి అయిపోయింది అంటే ప్రజలను ఉద్దేశించి చెప్పింది కాదంటారు రైతులు ఎందుకు నేను రైతు బిడ్డనన్నా నేను రైతు బిడ్డను స్వయానా ఓకే నేను స్వయానా రైతు బిడ్డని రైతులను ఇవ్వడని అనుకుంటాడు అట్లా ఈ రైతులను మోసం చేసిన నాయకులను అన్న ఆ రోజు అచ్చా అన్న ఇప్పుడు ఇంకొకటి కొంచెం నేను బోల్డ్గానే మాట్లాడుతున్నానా